వచ్చే ఎన్నికల్లో టీడీపీలో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని మంత్రి నారా లోకేష్ బిగ్ అనౌన్స్మెంట్ చేశారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా కాకపోయినా 2029 ఎన్నికల్లో మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు. మహిళలను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాజకీయాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యత, ప్రోత్సాహం కల్పించబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటన ఏపీ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి అంకురార్పణ మారనుందన్నారు లోకేష్. అనేక మంది యంగ్స్టర్స్ ఉన్నారు. పొద్దున్న లేచి దగ్గర నుంచి ఆయనతో పోటీ పడాలని ఒక తాపత్రయం మనలో ఉంది. కానీ ఒక విషయం మర్చిపోతున్నాం. 25 సంవత్సరాల కుర్రోలు ముగ్గురున్నారు ఆయన లోపల. ఇప్పటికీ ఆ స్పీడు మేము అందుకోలేకపోతున్నాం. ఇప్పటికీ ఆయన స్పీడ్ జెట్ స్పీడ్. గతంలో కియా తీసుకొస్తే ఇప్పుడు ఫైటర్ జెట్స్ తీసుకొచ్చిన వ్యక్తి. అప్పుడు ఐటీ అంటే ఇప్పుడు ఏఐ, అప్పుడు హైటెక్ సిటీ అంటే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, అప్పుడు సైబరాబాద్ అంటే ఇప్పుడు అమరావతి రూపశిల్పి మన నాయకుడు సిబిఎన్. భవిష్యత్తును ఎప్పుడు ముందుగా చూసే విజనరీ మన నాయకుడు సిబిఎన్. స్త్రీ శక్తిని మహాశక్తిగా గుర్తించిన వ్యక్తి మన సిబిఎన్. మహిళలకు విద్యా ఉపాధి అవకాశంలో 33% రిజర్వేషన్ అందించిన వ్యక్తి మన సిబిఎన్. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకి ఆర్థిక స్వాతంత్రం కూడా కల్పించిన వ్యక్తి మన సిబిఎన్. తన తల్లి పడిన కష్టాలు గుర్తించి మహిళలు కష్టాలు పడకూడదని దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ కూడా అందించిన వ్యక్తి మన సిబిఎన్. మహిళల్ని బస్ కండక్టర్లుగా, బస్సు డ్రైవర్లుగా కూడా నియమించిన వ్యక్తి మన సిబిఎన్. దేశంలోనే తొలి స్పీకర్గా ప్రతిమా భారతి గారిని కూడా నియమించిన గొప్ప వ్యక్తి మన సిబిఎన్. ఎవడైనా మహిళల జోలికి వస్తే తోలు తీస్తానని చెప్పిన వ్యక్తి కూడా మన సిబిఎన్. ఈ మధ్యన చూస్తున్నాం మహిళల జోలికి వెళ్తే ఏమవుతుందని. అర్థమైందా రాజా?